హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ ఇమేజ్. మీకోసం ఇంకో వీడియో అనేది చేయడం జరిగింది. అల్యూమినియం కబర్స్ అయితే 2 BHKలో చేసాము, అది చూపిస్తాను నేను. ఇది కూడా మనం మస్తు కొంచెం చేస్తాము, ఇది కూడా మనమే చేయాలి. ఇది కాపురాలో చేసామండి. 2 BHK ఫ్లాట్ మనం కబోర్డ్ చేయడం అనేది జరిగింది. కాపురాలో మనం చేసాము. ఇది కింద స్లైడింగ్ ఇచ్చేసాము. పైన అన్నది మనం ఓపెనబుల్ డోర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ షీట్ వచ్చేసి బ్లూ మెటాలిక్ షీట్ అండి. ఇది ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్ కబోర్డ్స్ అండి. పైన కూడా మనం ఓపెనబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది సిల్వర్ షీట్ అంటారు పైన. టోటల్గా మనం అల్యూమినియంలో చేసాము. ఇక్కడ సెల్ఫ్ సేమ్ ఏం లేవు. సెల్ఫ్ లేకున్నా సరే మనం అనేది సెల్ఫ్ అన్నది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం అల్యూమినియంలో సరే కబోర్డ్స్ చేస్తాము. అల్యూమినియంలో ఏదైనా సరే మనం కబోర్డ్ అన్నది చేస్తామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సేమ్ మనకి ఆ స్టేజ్ అదే సేమ్ తీసాము. ఇది కింద స్లైడింగ్ వచ్చేసి ఇచ్చాము, పైన ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాము. కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అండి. పైన సిల్వర్ ఇచ్చేసాము, కింద బ్లూ మెటాలిక్ ఇచ్చాము. అలా అని ఇంకా కూడా ఉంటాయి కలర్స్ అని మా పూర్తిగా ఏమి ఇవ్వం కలర్స్. కస్టమర్కి ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది ఇస్తాం. కస్టమర్కి మనం ఏ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అన్నది మనం ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే. మనం వాడేది మొత్తం సాఫ్ట్ క్లోజర్ ఉంటుందండి. టోటల్గా మనం సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేస్తాం, నార్మల్ అయితే యూజ్ చేయం మనం. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో కూడా మనం ఇది మెటాలిక్ బ్లూ షీట్ ఇచ్చేసాం మనం. ఎక్కడైనా సరే మనం హ్యాండిల్ ప్రొఫైలే యూజ్ చేస్తామండి. ఎక్కువ శాతం అయితే ప్రొఫైల్ యూజ్ చేస్తాం, హ్యాండిల్ ప్రొఫైలే యూజ్ చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా హ్యాండిల్ కావాలంటే అక్కడ అన్నది హ్యాండిల్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మనం. ఇది వచ్చేసి మనం కింద కూడా చూడండి మెటాలిక్ బ్లూ షీట్ అనేది. పైన వచ్చేసి మనం గ్లాస్ అన్నది ఇవ్వడం జరిగింది, లైనింగ్ గ్లాస్ ఇది అక్కడ ఇవ్వడం జరిగింది. పైన కూడా మనం సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చాము. టోటల్ ఇది మనకు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో బేస్ ఉంటుంది కదా, అది కిచెన్లో కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ మనకు. ఇది బాస్కెట్ కూడా చేసాము కిచెన్లో మనం. 5 బాస్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది బాస్కెట్ కూడా మనం స్టీల్తో చేస్తామండి. టోటల్ మొత్తం ఓవరాల్గా స్టీల్ ఉంటుంది. ఆ స్టీల్ ఫ్రేమ్ చేసి దాని మీద మనం బాస్కెట్ అనేది బిగించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అది వెయిట్ ఎంత అయినా సరే ఆపగలగాలి, అందుకని అది స్టీల్ ఫ్రేమ్ అన్నది మనం యూజ్ చేస్తామండి. ఓవరాల్గా 5 బాస్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్ కూడా ఇది మార్బల్ షీట్ బ్లాక్ కలర్ ప్లస్ మనకి ఇది సిఎన్జీ కటింగ్తో ఉంది. సిఎన్జీ కటింగ్తో చేసాం. వెనక మళ్ళీ వచ్చేసి మనం వైట్ కాంబినేషన్లో ఇచ్చాము. బాక్స్కి వైట్ షీట్ అనేది పెట్టేసాము అన్నట్టు. ఎందుకంటే మనం టోటల్గా మనం దేవుని మంచిగా అవపడటానికి పెట్టాము. ఇది వైట్. ఇది కింద అనేది డ్రా కూడా ఇచ్చాము. సామాన్స్ ఏదైనా పెట్టుకోవడానికి, పూజ సామాన్స్ పెట్టుకోవడానికి డ్రా కూడా ప్రొవైడ్ చేసాము. ఇది మనం కింద కూడా ఇంకా ఆయిల్ గిట్లా పెట్టుకోవడానికి, పెద్ద సామాన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి కూడా అది కూడా ప్రొవైడ్ చేసాము కింద. ఇది ఓవరాల్గా వచ్చేసి సైడ్ మనం కాపురాలో చేసాము. మీకు